హై వ్యూవర్స్, గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా సీఎంనే సూటిగా ప్రశ్నించా. ఏమని? లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే అసలు రోడ్డు మీద హత్య చేయాలనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? గుంటూరులో, నెల్లూరులో, విజయవాడలో ఇలా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా చోట్ల ఘోరాతి ఘోరంగా పట్ట పగల రాత్రి అన్న తేడా లేకుండా హత్యలు. ఇదిగో చంద్రబాబు నాయుడు హయాంలో విజయవాడలో బృందావన కాలనీ ఏరియాలో మొన్న గురువారం రాత్రి శ్రీరామచంద్ర ప్రసాద్ చెప్పి పెద్ద ఆయన 56 సంవత్సరాలు, ఆయనకి బీటెక్ చదువుతున్నటువంటి దార్శిని అనే కూతురుంది. ఆమె సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ విద్యాధరపురంలో విజ్ఞాన విహారం అని చెప్పేసి స్కూల్లో పీఈటీ అంటే డ్రిల్ మాస్టర్ అనుకోవచ్చు. అతని పేరు మణికంఠ. ఈ మణికంఠ దారుణంగా ఆ మనిషిని చంపాడు. ఎవరిని? దార్శిని వల్ల నాన్నని. ఎందుకేంటని చెక్ చేస్తూ పోతా ఉంటే నాకు అనిపించిందండి, గతంలో మేము పిల్లలుగా ఉన్నప్పుడు కానీ పెద్ద తర్వాత కానీ, నా డిగ్రీ అయిపోయింది 2005లో, అప్ టు 2005 వరకు అండి. అంటే ఒక రకంగా అప్పుడే ఈ ఆర్కుట్లు, ఫేస్బుక్లు నెమ్మదిగా రావడం స్టార్ట్ అయ్యింది. సోషల్ మీడియా అంటే నెట్ కూడా అందరికి అప్పుడే అవైలబుల్గా రావడం మొదలైంది. అప్పటి వరకు మనకి నచ్చినటువంటి ఒక వ్యక్తితో వెళ్ళి మాట్లాడాలన్నా భయం, జనవరి ఫస్ట్ గ్రీటింగ్ కార్డు ఇవ్వాలన్నా భయం. నేను ఓపెన్ చెప్పాను, 10th క్లాస్లో నాకు నచ్చిన అమ్మాయికి గ్రీటింగ్ కార్డు ఇవ్వడానికి నాకు 3 సంవత్సరాలు పెట్టాను. ఏది జనవరి ఫస్ట్ వాళ్ళు గ్రీటింగ్ కార్డు ఇవ్వడానికి. ఈవెన్ మా సీనియర్స్ కానీ నాకు ఇంటి దగ్గర తెలిసిన పెద్దవాళ్ళు కానీ ఉంటారే, వారు ఇష్టపడిన ఒక మనిషికి సంబంధించి ఒక మాట ఒక సంవత్సరాలు టైం పెట్టారు. ఇప్పుడు అలాగా దిక్కుమాలిన సోషల్ మీడియా అకౌంట్లు, అది ఫేస్బుక్కా, మెసెంజరా, వాట్సాపా, టెలిగ్రామా, ఇన్స్టాగ్రామా, స్నాప్చాటా, టెండర్లా, చెత్తచరలు ఏవో. అరే స్కూల్ పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లు ఉండేసరికి పిచ్చి పిచ్చి యాప్స్ డౌన్లోడ్ చేస్తూ పోతున్నారు. ఆ అకౌంట్ ద్వారా ఎవరెవరో పరిచయం అవుతూ ఉంటారు, వాళ్ళతో లేనిపోయిన రిలేషన్స్. ఎంత దరిద్రం అంటే హైదరాబాద్లో మార్నింగ్ న్యూస్ చెక్ చేసా, 13 సంవత్సరాల అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ద్వారా 22 సంవత్సరాల వయసు పరిచయం అయ్యి తీరా వాడిని నమ్మిస్తే వాడితో పాటు వెళ్ళిపోయింది. వాడేమో ఆమెను 3 రోజులుగా అత్యాచారం చేస్తా ఉన్నాడు. చివరికి పోలీస్ కంప్లైంట్స్ మొత్తానికి ఎలాగో పట్టుకున్నారు. విచారణలో తెలియని ఏంద్ర అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం. ఆ పిల్ల వయసు 13 సంవత్సరాలు, అంటే మహా అయితే 8వ తరగతి. ఆ పిల్ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏంటంటే అసలు. సో మీ పిల్లలు స్మార్ట్ ఫోన్స్ కనుక యూజ్ చేస్తూ ఉంటే ఫస్ట్ థింగ్ అందులో ఓన్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాప్స్ ఉండాలి. లేదు అంటే అసలు ఫోన్లు ఇంకా వాళ్ళ దగ్గర ఉండొద్దు. సోషల్ మీడియాలో రీల్స్ అని చెత్తతరమాలు కనుక చేస్తుంటే ఊరుకోవద్దు. అంతకైతే టాలెంట్ కనుక ఉంటే మీరు షూట్ చేసి పెట్టండి. షూట్ చేసి నథింగ్ బట్ మొబైల్తో మీరు క్యాప్చర్ చేయండి అన్నట్టు. వాళ్ళ చేతుల్లో ఇప్పట్లో మొబైల్స్గా ఉండేవద్దు, స్మార్ట్ మొబైల్స్. ఎదిగారు, ఓటు హక్కు వచ్చింది, ఏం చేయాలంటే వాళ్ళు తెలుసు అన్నప్పుడు అప్పుడు కూడా ఏం చేస్తారంటే చూసుకుంటూ ఉండండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే. అరే స్కూల్ పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఏంటండి? ఈ మధ్యకాలంలో ఏవైతే న్యూస్లు వస్తూ ఉన్నాయో అత్యాచారాలు, హత్యలు, లేచిపోవటాలు, పారిపోవటాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా చెప్పంటే 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఎవడెవడో పరిచయాలు. ఈ పరిచయాలలో మరల ఒంటి మీద బట్టలు లేకుండా ఫోటోలు పంపటాలు, వీడియోలు అండ్ ఎడబడితే కలవటాలు. ఇప్పుడు అంత ఎందుకు చెప్పంటే నెక్స్ట్ ఇదే. ఈ దార్శిని ఉందా, ఈమెని 4 సంవత్సరాలుగా ఇతను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాడు అండ్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉన్నారట. 4 సంవత్సరాల క్రితం అంటే ఎప్పుడంటే, ఇప్పుడు ఆమె సెకండ్ ఇయర్ అంటే 4 సంవత్సరాల క్రితం అంటే 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఆమెకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మొత్తానికి ఇప్పుడు ఆ విషయం వాళ్ళ నాన్న శ్రీరామచంద్ర ప్రసాద్ గారికి తెలిసింది. ఆయన కరెక్ట్ కాదమ్మా, నువ్వు చదువుకుంటున్నావు, చదువుకో తల్లి, ఏంటిది అని అన్నాడు. వీళ్ళు ఉండేదేమో భవానీపురంలో, వాళ్ళ షాపు కిరాణా షాప్ వచ్చేసి బృందావన కాలనీలో. దెన్ అతను ఆ అమ్మాయికి చెప్పాడు. ఆ అమ్మాయి వచ్చేసి మణికంఠ దూరం పెడతా ఉంది. అతను తట్టుకోలేకపోయి ఇంకా ఫోర్స్ చేయటం మొదలు పెడుతున్న మూమెంట్లో మరలా వాళ్ళ నాన్నకు తెలిసి దార్శిని వాళ్ళ నాన్న కొంచెం పెద్ద మనుషులు తీసుకొని మణికంఠ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి మా పిల్లలు చదివించుకుంటున్నాం, మీ పిల్లడు పీఈటీగా జాబ్ చేసుకుంటా ఉన్నాడు, ఎవరిలే ఫాల్ వద్దు చెప్పాల్సింది చెప్పాడు. ఇందని అన్న మా కాలం అని 2005 బిఫోర్ ఎక్కడన్నా పెద్దవాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ వెళ్ళి ఇంట్లో సెటిల్మెంట్ చేసుకొని వస్తే మరలా ఇంకా జోలికి పోరు, ఇంకెక్కడో ఒకళ్ళిద్దరు తప్ప. ఆ ఒకళ్ళిద్దరు కూడా లేచిపోవటాలు, చావటాలు, పిచ్చి పిచ్చి పనులు అయితే చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ మిగతా అంతా కూడా కుదురుగా ఉండేవాళ్ళు అంతే.
సో అలా చెప్పొచ్చినా కానీ ఏమైంది, మరలా అతను ఈ ఆమె కావాలని ఉంటూ ఉంటే ఇతని ప్రవర్తన నచ్చక ఆ పిల్లోడు వాళ్ళ అమ్మే ఒరే ఏంది లేదని చెప్పేసి ఆమె దూరంగా వెళ్ళింది. అది చూసి తట్టుకోలేక ఈ మనిషి ఈకి చంపేద్దాం డిసైడ్, ఎవరిని, దార్శన వాళ్ళ నాన్నని. దెన్ కాపు కాసాడు. విజయవాడలో అసలు మొత్తం జనాలు తిరుగుతూనే ఉంటారు పట్ట అంటారు డే అండ్ నైట్. అటువంటి చోట వీళ్ళ షాప్కి 100 మీటర్ల దూరంలో బండి ఆపి వాళ్ళు రావటం చూసి దార్శన బండి వెనకాల ఉంది, ముందు వచ్చేసి వాళ్ళ నాన్న ఉన్నాడు. ఆ బండితో గుద్ది తెచ్చిన కత్తితో ఇక నరికాడు. కుప్ప కూలాడు. వాళ్ళ నాన్నని తీసుకుని పక్కన కూర్చోబెట్టి దండం పెడతాం. అప్పుడు ఇతను చెప్పింది ఏంటో తెలుసా, నువ్వు ఇప్పుడు నాకు కనుక అడ్డు తప్పుకోకపోతే నువ్వు నేను కలిసి దిగిన ఫోటోలు వీడియోలు మనం అన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతా, ఆలోచించుకొని చెప్పేస్తాడు. ఇందాక స్టోరీ అంతా చెప్పింది దీనికోసమే. ఒకప్పుడు మాట్లాడటం, లెటర్ రాసుకోవటం ఇవే గొప్ప గగనం. ఇప్పుడు ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్ ఏదైనా కావచ్చు కదా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇష్టపడ్డారా, పరిచయమా, ఇంకంతే. పర్సనల్ ఫోటోలు, పర్సనల్ కాల్స్, ఏడైనా కలవటాలు, ఆడి వీడియోలు తీసుకోవటాలు, ఏంది అసలు ఇవన్నీ? ఈ మనకు చేసిన లేదా నాకు తెలియదండి పాపం. బట్ నేనేమంటానంటే వాళ్ళకి చెప్పండి, ఈ అమ్మాయి భయపడిపోయాను. దెన్ వాళ్ళ నాన్న నరుగుతుంటే చూస్తుంది తప్ప ఏం చేయలేకపోయాను. ఈలోపు వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను హాస్పిటల్ తీసుకెళ్ళి పాపం అప్పటికే చనిపోయాడు. వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. దయచేసి మీ పిల్లలు ఫ్రెండ్స్ ఎవరు, మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా లేదా, మీ పిల్లలు వచ్చేసి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది ఏంటి, మీ పిల్లల అలవాట్లు ఏంటి, మీ పిల్లలు ఎవరెవరిని కలుస్తున్నట్టు మొత్తం చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు అంటే గౌరవం, భయం, భక్తి ఉండేది. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చూసి భయపడాల్సి వస్తుంది. ఎప్పుడు ఏం తీసుకొచ్చి గొడవ పెడతాడు, ఎప్పుడు అది ఏం తీసుకొచ్చి ఇంట్లో కంపు చేస్తుందని చెప్పేసి. ఎంత దారుణం అండి అసలు. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతోంది అంటే మనం ఏదో అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నాం. అభివృద్ధి కాదు, బొంద కాదు, పడిపోతున్నాం, పాతాలని పడిపోతున్నాం. విలువలు ఉండటం వల్ల ఎథిక్స్ లేవు, ఏమీ లేవు. అడ్డదిడ్డంగా ఎవడ పడితే వాడు, యువత పడితే అది. అందుకే ఇప్పుడు నేనే చెప్తానయ్యా, నా వయసు 38. మెయిల్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, మెసెంజర్లో కానీ ఎవరైనా మెసేజ్లు పెడితే నాకు నిజంగా భయం వేస్తుంది ఒక్కసారి. ఎలా అంటే వాళ్ళు పర్సనల్ విషయాలు షేర్ చేస్తున్నారు. ఎందుకు అసలు నాకు అది? దాన్ని ఇమీడియట్ బ్లాక్ చేయాల్సి వస్తుంది నేను. బట్ అదృష్టం ఎప్పుడో ఒకటి వస్తున్నాయి అటువంటివి. అండ్ కొంతమంది సార్ ఇట్లా పలానా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా మీకు షేర్ చేస్తాం. పర్సనల్ వద్దు, ఏమవుతుంది మీకు పుణ్యం అమ్మ, జాగ్రత్త, మిమ్మల్ని చెప్పండి, లేదా తెలుసుంత పోలీసులు చెప్పండి. అంటే ఎవరితో ఏ డిస్కస్ చేయాలో తెలియదు, ఎవరితో ఏ షేర్ చేయాలో తెలియదు. నేను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్స్ పెడుతున్నప్పుడు వాళ్ళకి చెప్తాను, మెయిల్ ఐడి ఇస్తాం, బట్ ఆఫీస్ స్టాఫ్ చూస్తే నాకు చెప్తారు, కాబట్టి పర్సనల్ వద్దు, ఏదైనా అఫీషియల్ అని చెప్పేసి. ఇప్పుడు నేనేమంటున్నాను, మీలో కొంతమంది నిజంగానే ఏదైనా సమస్యలో ఉన్నా, ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఏం చేయాలి? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. దెన్ వాళ్ళు సొల్యూషన్ ఏంటంటే వెతికి పోలీసులు చెప్పి అలా దానికి ఫైనల్గా ఏం చేయాలంటే డిసైడ్ అవుతారు. అంతే తప్ప బయట ఎవరికో చెప్తే, బయట ఇంకో ఎవరికో చెప్తే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకొని మిమ్మల్ని వాడుకొని మీ లైఫ్ని వాళ్ళు బలి చేస్తూ ఉంటే ఏం చేయాలి? రీసెంట్ టైమ్స్లో సాయం కోరి ఒక చోటకు వెళ్తే వాడు ఈ అమ్మాయిని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలెడితే ముందోడు వీడు వీళ్ళందరితో ఎందుకు చెప్పేసి ఆమె చచ్చిపోయింది ఒక ఆమె. సో మీకు అర్థమవుతుంది వీడియో మెయిన్ ఇంటెన్షన్. దిక్కుమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీ పిల్లలను దూరంగా ఉంచండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేసిన పెద్దవాళ్ళు ఎవరైనా కనుక ఉన్నా దయచేసి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. పర్సనల్స్ ఏవి షేర్ చేయకండి. అండ్ కన్క్లూజన్, చంద్రబాబు గారు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ఇప్పుడు అంత స్ట్రిక్ట్గా ఉండాలి. విజయవాడలో నైట్ 9 అంత దారుణంగా చంపాడంటే ఏంటన్నట్టు అసలు అది? ఖచ్చితంగా మీరు పోలీసు వ్యవస్థను గాడిలో పెడుతున్నారు, పెట్టండి. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ చేయండి. ప్రజలకి తప్పు చేయండి వనకాలి. ఆ రకంగా అయితే మీ పరిపాలన ఉండాలని కోరుకుంటూ ఉన్నా.